మాజీ మంత్రి సిద్రి అప్పల్ రాజును నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో A3 నిందితుడిగా ఉన్న సిద్రి అప్పల్ రాజును ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పలాస కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు. యాక్సిడెంట్ జరిగిన అనంతరం సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా, ప్రమాదానికి సంబంధించిన వివరాలను దాచిపెట్టారా అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో సిద్రి అప్పల్ రాజు పాత్రపై ఇప్పటికే నమోదైన ఆధారాలపై కూడా అధికారులు ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి సిద్రి అప్పల్ రాజును నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో A3 నిందితుడిగా ఉన్న సిద్రి అప్పల్ రాజును ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పలాస కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి సిద్రి అప్పల్ రాజు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి సిద్రి అప్పల్ రాజుకు ఒక రోజు పాటు పోలీస్ కస్టడీ ఇస్తూ పలాస కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరొక గంటలో ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి పోలీస్ అధికారులు ఆయన్ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం అప్పల్ రాజు శ్రీకాకుళం జిల్లా అంపోల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసింది. అయితే ఈ కేసులో ఎలా మొదలైందని ఒకసారి చూస్తే గత 10వ తేదీన పలాస కాశీపురం జరిగిన రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదానికి మాజీ మంత్రి సిద్రి అప్పల్ రాజు కుమారుడు అరవ్ వర్మ నడిపిన బైక్ కారణమైన ఆరోపణలు మొదటి నుంచి కూడా వినిపించాయి. అయితే ప్రమాదం జరిగిన తర్వాత అసలు నిందితుడిని తప్పించి మరో వ్యక్తిని నిందితుడిగా చూపించే ప్రయత్నం జరిగిందని, కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా కుట్ర జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు కుటుంబ సభ్యులు ప్రలోభాలు గురి చేశారని, రాజీకి ఒప్పించే ప్రయత్నం చేశారని కూడా పోలీసులు ఫిర్యాదులు అందారు. ఈ ఆరోపణల ఆధారంగా మాజీ మంత్రి సిద్రి అప్పల్ రాజుపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం అప్పల్ రాజు పాత్రపై మరింత లోతుగా విచారణ అవసరమని భావించారు. అయితే దీంతో అప్పల్ రాజును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు పలాస కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించిన తర్వాత పోలీసుల తరఫున కేసులో ఇంకా కీలక ఆధారాల సేకరించ ఉందని, ఫోన్ కాల్ డేటా, సంఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, ఇతర నిందితులతో సంబంధాలు, కేసు దర్యాప్తు ప్రభావితం చేసే ప్రయత్నాలు వంటి అంశాలను కూడా అప్పల్ రాజు నేరుగా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. అయితే న్యాయవాదులు పోలీస్ కస్టడీ అవసరం లేదని, ఇప్పటికే అవసరమైన వివరాలు దర్యాప్తు సంస్థ వద్ద ఉన్నామని వాదించిన, అయితే ఇరు పక్షాల వాదన కూడా పరిశీలించిన పలాస కోర్టు పూర్తి స్థాయిలో కాదు కానీ ఈ ఒక రోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అంపోల్ జైల్లో ఉన్న అప్పల్ రాజును పోలీస్ కస్టడీలో తీసుకుంటారు. కోర్టు విధించిన నిబంధనల అనుగుణంగా సాయంత్రం 5 గంటల వరకు అయితే విచారణ నిర్వహించనున్నారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కస్టడీ సమయంలో పోలీసులు అడిగే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే ఎవరితో మాట్లాడారు, అసలు బైక్ నడిపింది ఎవరు, మరో వ్యక్తి నిందితుడిగా చూపించే ప్రయత్నం ఎందుకు జరిగింది, మృతి చెందిన యువకుడు కుటుంబ సభ్యులతో ఎవరు సంప్రదింపులు జరిపారు, డబ్బు లేదా ఇతర హామీలు ఇచ్చారా, కేసు దర్యాప్తు ప్రభుత్వం చేసే ఎలాంటి సూచనలు ఇచ్చారనే అంశంపై కూడా పోలీసులు సుదీర్ఘం పాటు అప్పడానికి ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు ఫోన్ కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్లు, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా అప్పల్ రాజు ఎదుట ఉంచి వివరణ తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆయన జైలుకి తీసుకెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన కొన్ని ఏవైతే ఉన్నాయో, నన్ను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, అలాంటి వ్యాఖ్యలపై కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. అది ముఖ్యంగా చూసుకుంటే సిద్రి అప్పల్ రాజు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పరామర్శకు రావడం, ములాఖాత్ టైం అయిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను పర్యటించి వెనుక తిరగడం, ఆయన వెళ్లిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న కోఆర్డినేటర్లపై కూడా కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. పూర్తిగా అప్పల్ రాజు కేసుకు సంబంధించి ముందు నుంచి కూడా చూస్తే ప్రతిదీ కూడా ఒక ట్విస్టెడ్, ఒక సినిమాటిక్ గా అనిపించే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి అంశంలో కూడా అప్పల్ రాజు సంబంధించి ఏ కార్యక్రమం పార్టీ నిర్వహించినా, అప్పల్ రాజు ఏ అడుగు వేసినా సరే దాన్ని ఒక కేసుగా మలిచే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అప్పల్ రాజుని విచారించడం మాత్రం ఆసక్తికరంగా మారిందని మాత్రం అనుకోవచ్చు. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.